పల్నాడు జిల్లా పిల్లుట్ల గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. వైనాట్ 175 అన్నారని 11 సీట్లు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు దోపిడీల వల్లే వైసీపీకి 11కి పడిపోయిందన్నారు. మరలా ప్రజలు తప్పు చేశారంటూ అనడం విడ్డూరంగా ఉందన్నారు ఎరపతినేని శ్రీనివాసరావు. సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కానీ వీళ్ళు వాళ్ళు మాట్లాడేది అంటే అధికారం పోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వైనాట్ 175 అనుకుంటే 11 ఎందుకు వచ్చినాయి వాళ్ళకి అర్థం కావట్లా. అంటే వాళ్ళు చేసిన అహంకారం, వాళ్ళు చేసిన హత్య రాజకీయాలు, వాళ్ళు చేసిన దుర్మార్గం రాష్ట్రాన్ని పతనావస్థ తీసుకెళ్ళేది వాళ్ళకి అర్థం కావట్లేదు. మరలా ప్రజలేదో తప్పు చేశారు, మేంగా తప్పు చేసింది, మీరు తప్పు చేశారంటే వాళ్ళు 11 సీట్లు తీసుకొచ్చి. కాబట్టి మరలా మేము వస్తాం, మరలా మేము రప్పరప్ప ఆడిస్తాం, మరలా నరుకుతాం, పొడుస్తామంటే బతుకమనే వాడికి ఓట్లేస్తారు కానీ రప్పరప్ప నరకమనే వాడికి వాడిని ఓట్లేస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలేకని అడుగుతూ ఉండండి. అందుకనే మీకు మీరే శాశ్వత సమాధి కట్టుకున్నారు వైసీపీ పార్టీ. నేను మీకు కూడా చెప్తాను, కార్యకర్తలకు నాయకులందరికీ రాజకీయాల్లో 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండవు. పనులన్నీ అందరికీ కావు. మీ ఇంట్లో 2 ఎకరాల రైతు మీరు అనుకుందాం, 2 ఎకరాల రైతుకి 2 కోట్ల రూపాయలు ఇంట్లో డబ్బులు ఉండాలంటే ఉండవు.